వచ్చిన తర్వాత మేకప్ వేసుకొని రెడీ అవుతాను. అదంతా కూడా మీకు చూపిస్తా, ఏం శారీ కట్టుకుంటున్నా, ఏం జ్యువెలరీ వేసుకుంటున్నా అని. How did you get it so dark? Hello guys, welcome back to our channel Ammu and Mom from America. సో చూస్తున్నారు కదా, నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చి హెయిర్ డ్రైయింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. నేనేంటంటే హెయిర్ డ్రైయర్ అవన్నీ యూస్ చేయను, సో అందుకని మీకు ఇంకా స్టిల్ ఇట్లా వెట్గా కనిపిస్తుంది హెయిర్. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే, మీరు తమ్నెయిల్లో చూసినట్టు ఇవాళ అయితే హ్యూస్టన్లో బతుకమ్మ ఈవెంట్కి వెళ్తున్నాం. ఇవాళ సెప్టెంబర్ 27th సాటర్డే. సో ఇప్పుడు కూడా ఏంటంటే హెడ్ బాత్ చేసి మేమైతే నీట్గా మాయిశ్చరైజర్ అన్నీ అప్లై చేసుకొని వచ్చిన తర్వాత రెడీ అవ్వడానికి అని చెప్పి మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేసుకొని అయితే రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే, మా ఫ్రెండ్ సంధ్య కమ్యూనిటీలోనే ఉంటుంది తను. సో తను బతుకమ్మ చేస్తుంది, బతుకమ్మని ప్రిపేర్ చేస్తుంది. సో అది ఎట్లా చేస్తారు ఇక్కడ యూఎస్లో, మనకి ఇండియాలో అయితే చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, ఇక్కడ దొరికే కొంచెం ఫ్లవర్స్ తోటి అండ్ ఎక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చింది, ఎలా చేస్తుంది చూద్దాము అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మేకప్ వేసుకొని రెడీ అవుతాను. అదంతా కూడా మీకు చూపిస్తా, ఏం శారీ కట్టుకుంటున్నా, ఏం జ్యువెలరీ వేసుకుంటున్నా అని. సో ఇప్పుడైతే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం బతుకమ్మ ఎలా చేస్తుందో చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా చపాతీలు అయితే చేసామన్నమాట. ఇదేంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ట్రెడిషనల్ ప్రసాదం అంట. అంటే లైక్ వాళ్ళ సైడ్ చేసే ప్రసాదం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా. సో ఇలా చపాతీలని గ్రైండ్ చేసి అందులో షుగర్ పౌడర్, ఎలాచీ పౌడర్ అండ్ కొంచెం గసాలు వేసి లడ్డూలాగా చేస్తుందన్నమాట. బతుకమ్మ నిమజ్జన అయిపోయిన తర్వాత ఇది లడ్డు ప్రసాదం అందరికీ ఇస్తారంట ఇట్లాగా. సో ఇదైతే యాక్చువల్లీ కొంచెం వామ్గా ఉన్నాయి చపాతీ, అండ్ షుగర్ పౌడర్ చేసి వేసేసరికి అట్లాగా చక్కగా బాల్స్ లాగా అయిందనమాట, లడ్డూలాగా. ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా బతుకమ్మని చేయడం అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ ముందు రోజు తెచ్చిపెట్టుకుందనమాట స్టోర్ నుంచి. సో మనకి ఇట్లా స్టెమ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ స్టెమ్స్, ఇవి వచ్చి ఫిల్లింగ్కి యూజ్ చేస్తాం అనమాట. సో యాక్చువల్లీ అందులోనే గౌరీదేవిని కూడా పెట్టవచ్చు, లేదంటే సైడ్ వేరే దాంట్లో కూడా తీసుకెళ్ళవచ్చు. సందే ఏంటంటే విడిగా వేరే ఒక గిన్నెలో పెట్టుకొని వస్తుంది గౌరీదేవిని. నాకు ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అండ్ వాటి నుంచి వచ్చే మెసేజ్ తెలుసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం. సో బతుకమ్మ గురించి నేను తెలుసుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ బతుకమ్మ ఎందుకు చేస్తారు అంటే, ఇది గౌరీదేవికి, అంటే మన పార్వతీదేవికి పూజ చేస్తారనమాట. ఫ్యామిలీ వెల్బీయింగ్ అండ్ హ్యాపీనెస్కి, హెల్త్ కోసం అని చెప్పి గౌరీదేవికి పూజ చేస్తారు. అండ్ ఇది పూలతో ఎందుకు చేస్తారు అంటే, మనం నేచర్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్ అనమాట. మనం అంటే రావి చెట్టుకు ఒకసారి అలాగ పూజలు చేస్తాం కదా, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అట్లాగా. సో అలాగా ఇది ఫ్లవర్స్తో మనం భూదేవికి ఇచ్చే రెస్పెక్ట్ లాగా అనమాట. అంటే లైక్ మనకి ఫ్లవర్సే పాలినేషన్కి మెయిన్ రీజన్ కదా. అండ్ ఇండియాలో వచ్చి ఇది తంగేడు పూలతో చేస్తారు. సో తంగేడు పూలు ఏంటంటే మంచి బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అండ్ ప్యూరిఫికేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది అంట తంగేడు పూలు. సో ఇండియాలో తంగేడు పూలతో చేస్తారు, ఇక్కడ అవి దొరకవు కాబట్టి ఇలా దొరికిన ఫ్లవర్స్తో చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. సో నేనేంటంటే ఓవర్ మేకప్ అయితే వేసుకోను, నేను కొంచెం బేసిక్ మేకప్ వేసుకుంటా. అంటే నాకు మేకప్ ఏంటంటే మన ఫేస్ ఫీచర్స్ని మార్చేసేలా ఉండకూడదు, ఉన్న ఫేస్ని కొంచెం ఫ్రెష్గా కనిపించేలాగా వేసుకోవడం అంటే ఇష్టం నాకు. అండ్ దానికి ఎక్కువ మేకప్ వేసి అంటే ఫేస్ చేంజ్ అయ్యేలాగా అయితే నేను మేకప్ చేసుకోను. సో మీరు చూస్తే కూడా నాది మరి ఓవర్ మేకప్ ఏమి ఉండదు. సో ఇప్పుడు చూస్తే నేను కొంచెం కన్సీలర్, పౌడర్, ఐలైనర్ వేసుకున్నాను అండ్ పైన ఐలైనర్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు నవ్వినప్పుడు కళ్ళు చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో ఐలైనర్ నేను కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఫొటోస్లో కళ్ళు మూసేసినట్టు ఉంటాయి నాకు మోస్ట్లీ. అండ్ చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా బ్లష్ అండ్ బ్రాంజర్ వేస్తున్నాను. సో ఐ డోంట్ థింక్ ఇదైతే ఎక్కువ మేకప్ అని నేనైతే అనుకోవట్లేదు, కొంచెం మినిమల్గానే వేసుకుంటున్నాను. సో నేను ఇవాళ వేసుకుంటున్న శారీ వచ్చి ఇదనమాట. ఇది వచ్చి ఒక కుప్పడం పట్టు శారీ. సో ఇది వచ్చి మనకి పైన వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా. సో లోపల శారీ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ అనమాట, విత్ సీ గ్రీన్ అండ్ పర్పుల్. ఇది యాక్చువల్లీ నేను శారీ కలర్ కాంబినేషన్ కన్నా బార్డర్ ఎక్కువ నచ్చి తీసుకున్నాను. సో ఇలా చూస్తే మనకి పీకాక్స్ డీటెయిలింగ్ బార్డర్ వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఏం కాదు కట్టుకునేది, సెకండ్ టైం. మనకి పళ్ళు అయితే ఇలా వస్తుంది దీనికి, శారీకి మంచి డార్క్ వైలెట్ కలర్ పళ్ళు, సీ గ్రీన్ శారీ అండ్ బార్డర్ వచ్చి ఇలా వచ్చింది మనకి.
పెద్ద గోల్డ్ కలర్ బార్డర్ మీద ఇట్లా పీకాక్ డీటెయిలింగ్. అండ్ దీనికి వర్క్ వచ్చి ఇలా చేయించాను అనమాట డిఫరెంట్గా. సో మనకి ఇట్లా చూస్తే డీటెయిల్డ్ ఎడ్జింగ్ వస్తుంది దీనికి శారీ బ్లౌజ్కి. సో మనకి కట్ ఎడ్జ్ వచ్చింది. అండ్ టాజల్స్ హ్యాండ్స్కి ఇట్లా లైన్స్ వేయించుకున్నాను. కర్దానా అండ్ జర్దోసి అండ్ నాట్ వర్క్. సో వర్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో చూస్తున్నారు కదా. సో లిప్స్కి కూడా ఏంటంటే నేను లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ లైనర్తో అయితే ఫిల్లింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఫుడ్ తిన్నప్పుడు కూడా అది పోకుండా ఉంటుంది అనమాట, కొంచెం లాంగ్ పార్టీస్కి అట్లాగా. సో చూస్తున్నారు కదా, లైట్గా వేసుకుంటున్నాను లిప్స్టిక్ కూడా. లిప్ లైనరే ఎక్కువ ఫిల్లింగ్ చేస్తాను. అండ్ శారీ కట్టుకున్న తర్వాత నేనైతే ఇట్లా స్ట్రైట్నర్ తోటి ఒకసారి ఇట్లా సెట్ చేసుకుంటాను. సో శారీ ఏంటంటే మనకి ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ప్లీట్స్ అలాగే ఆగుతాయి నలిగిపోకుండా. సో చూస్తున్నారు కదా, నీట్గా ఉంటుంది శారీ కూడా నలిగిపోయినట్టు లేకుండా. అండ్ ఆ ప్లీట్స్ కూడా అలాగే ఎట్లా పెట్టాము మనం అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి జ్యువెలరీ వచ్చి ఇట్లాగా నా దగ్గర రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో గ్రీన్ బీడ్స్ సెట్ వేసుకుంటున్నాను ఇవాళ నేను. అందుకని దానికి మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఈ రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అయితే వేసుకున్నాను. అండ్ కొంచెం సెట్టింగ్ స్ప్రే కొట్టుకుంటున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్తే కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది, అవుట్డోర్ ఈవెంట్ కదా. సో చెమట పట్టినా కానీ ఆ మేకప్ అనేది మిక్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నేను ఈ శారీకి అయితే ఇట్లాగా గ్రీన్ ఎమరాల్డ్స్ సెట్ వేసుకున్నాను, నెక్ సెట్. అండ్ ఇందాక చెప్పినట్టు రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ జస్ట్ ఇట్లా హాఫ్ పోనీ స్టైల్ వేసుకున్నాను అనమాట, హెయిర్ ఎక్కువ హడావుడి లేకుండా. సో మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అంటే లైక్ నేను చెప్పా కదా సింపుల్ మేకప్ అండ్ సింపుల్గా రెడీ అవుతున్నాను అని. సో మీకు ఎట్లా అనిపించింది, హెవీగా అనిపించిందా ఈ మేకప్ లుక్, లేకపోతే నీట్గా ఉందా? సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ అమ్ము అయితే ఇలా రెడీ అయిందనమాట. ఇది అమ్ము బర్త్డే డ్రెస్ యాక్చువల్లీ. ఇది వచ్చి లైక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కస్టమైజ్ చేయించాను అమ్ము 10th బర్త్డేకి. అండ్ దానికి వచ్చి పీచ్ కలర్లో దుపట్టా సెట్ చేశాను. సో నేను అమ్ము అయితే రెడీ అయిపోయాము. సో టైం అయితే అరౌండ్ 7:30 అలా అయినట్టుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఈవెంట్. సో ఇవాళ వచ్చి నేను ఇలా రెడీ అయ్యా. శారీ వచ్చి ఇది కుప్పడం శారీ అనమాట. అండ్ నేను వచ్చి దానికి ఇట్లా ఎమరాల్డ్స్ వేసుకున్నాను అనమాట. బీడ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చూస్తే అందులో చూపించాను ఇది ఆల్రెడీ. సో ఇది ఇండియా వెళ్ళినప్పుడు చేయించుకొని వచ్చాను అనమాట ఇలాగా. దీనికి వచ్చి ఇట్లాగా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇవి సెట్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి యాక్చువల్లీ నా రామ్ పరివార్ సెట్ మీద అనమాట. సో ఎమరాల్డ్స్ మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి ఇవి యూజ్ చేశాను దీనికి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. టైం వచ్చి అరౌండ్ 7 o'clock అయ్యింది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 30 to 40 minutes పడుతుంది అక్కడికి వెళ్ళేపటికి. సో అక్కడికి వెళ్ళాలి, చూద్దాం. ఫైనలీ ఈవెంట్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసాము. మాకు కార్ పార్కింగ్కి 30 minutes టైం పట్టింది. ఎంత క్రౌడ్ ఉన్నారంటే అసలు హ్యూస్టన్లో ఇండియన్స్ అందరు ఇక్కడే ఉన్నారా అన్నట్టుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఈవెంట్లో అన్ని బతుకమ్మ రిలేటెడ్ సాంగ్సే ప్లే చేశారు. సో నాకేంటంటే కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో అనిపించింది బతుకమ్మలో ఇట్లా వేరే సాంగ్స్ ఎందుకు ప్లే చేస్తున్నారా అని. బట్ ఇక్కడ మాత్రం చక్కగా ఓన్లీ బతుకమ్మ రిలేటెడ్ సాంగ్సే ప్లే చేశారు. అండ్ మేమైతే ఒక 1 hour 1.5 hour అలా ఉన్నామన్నమాట అక్కడ ఈవెంట్ దగ్గర. అండ్ అందరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు నీట్గా, అంటే ఎక్కువ హడావిడిగా లేదు, చక్కగా ప్రెటీగా ఉన్నారు అందరూ కూడా. సో ఇదొక మనకి ఇండియన్ అట్మాస్ఫియర్ అయితే వచ్చిందనమాట. ఇట్లా ఒక ప్లేస్ రెంట్కి తీసుకొని ఆ ప్లేస్లో పెట్టారు, బయట జనాలకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇదేంటంటే ఓన్లీ ఇండియన్స్ వస్తారు కాబట్టి వేరే కమ్యూనిటీ వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. సో అట్లాగా ఒక గ్రౌండ్ తీసుకొని ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు. అండ్ చూస్తున్నారు కదా ఎంతమంది బతుకమ్మలు చేసుకొని వచ్చారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా ప్రెటీగా కలర్ఫుల్గా ఉన్నాయి. కాకపోతే చీకటి కాబట్టి అంత ఎక్కువ చూపించలేకపోతున్నాను నేను కూడా, కానీ ఓవరాల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బతుకమ్మ వచ్చి మాకైతే చెప్పా కదా 2nd year అనమాట ఇది. అండ్ అమ్ముకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది. సో అమ్ము కూడా చక్కగా టైం స్పెండ్ చేసింది అక్కడ. సో డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట, ఫ్రీ డిన్నర్ అక్కడ.
ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అమ్మునైతే డెఫినెట్గా తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే మన కల్చర్ అండ్ ట్రెడిషన్స్లో మంచి మెసేజ్ ఉంటుంది. సో అది నేను కూడా తెలుసుకుంటాను అండ్ అమ్ముకు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను శైలజ లైటింగ్ చూసుకుంటున్నాం సెల్ఫీ తీసుకోవడానికి. సో యా, మా కమ్యూనిటీ నుంచి ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు వీడియోలో ఈ లైన్ మొత్తం ఫ్రెండ్సే అనమాట. అందరం కలిసి ఊరికి అలా సరదాగా కొంతసేపు డాన్స్ చేసాము. యా, వచ్చిరాని డాన్స్ ఏదో కొంచెం అయితే చేశాను అనమాట. అట్లాగా పక్కన ఫ్రెండ్స్ చూపిస్తుంటే నాకైతే అంత డాన్స్ ఏం రాదు మంచిగా. సో యా, ఫ్రెండ్స్ చూపిస్తుంటే జస్ట్ ఆ స్టెప్స్ ఫాలో అవుతున్నాను. అండ్ చూస్తున్నారు కదా ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ తిను సంధ్య ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఈవెంట్ అయితే ఇలా అయిందనమాట, బతుకమ్మ ఈవెంట్. అండ్ మీరు దసరా నవరాత్రిస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీకు దాని గురించి ఇంకేమన్నా తెలిసినా కానీ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. బతుకమ్మ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు డ్యాన్స్ చేస్తారు, ఎందుకు ఫ్లవర్స్తో అలా చేస్తారు అని యా నేను తెలుసుకుంటాను అండ్ పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ మా ఈవెంట్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఒక చిన్న పాండ్ లాగా ఉందన్నమాట బతుకమ్మ ఈవెంట్ చేసిన ప్లేస్లో. సో అక్కడే ఒక సైడ్కి నిమజ్జనం చేశారు. తర్వాత అదంతా క్లీనింగ్ కూడా వాళ్ళు బతుకమ్మ అయిపోయిన తర్వాత క్లీన్ కూడా చేసేసి ఇస్తారనమాట పాండ్ వాళ్ళకి అలా వదిలేయకుండా. సో సంధ్య చేసిన 2 బతుకమ్మలు తీసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు నిమజ్జనానికి ఇవ్వడానికి. ఇంతకుముందు ఏంటంటే మేమే డైరెక్ట్గా చేసేవాళ్ళం, ఏదైనా పాండ్ లాగా పెట్టేవాళ్ళు. ఈ ఇయర్ ఏంటంటే అక్కడ అంత సేఫ్ కాదు ఈ ప్లేస్లో అట్లా వెళ్ళి చేయడం, ముందుకు పడిపోతారేమో క్రౌడ్ ఎక్కువని అలా వాళ్ళే చేస్తున్నారు అనమాట వాలంటీర్స్. అండ్ అందులో కొంచెం నీళ్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. అండ్ దాన్ని ఏం చేస్తారంటే ఆ వాటర్ తోటి మనం గౌరీదేవిని చేసుకొని వచ్చాం కదా ఇంటి దగ్గర. సో ఆ గౌరీదేవి ఇట్లా కొంచెం మెల్ట్ చేసి ఆ లేడీస్ అందరికీ ఆ పసుపు ఇస్తారనమాట. సో మనం మంగళసూత్రం చైన్కి పెట్టుకోవడానికి కానీ అట్లాగా. అండ్ ఆ ప్రసాదం కూడా ఇస్తుంది సంధ్య అందరికీ. సో యా, మా బతుకమ్మ ఈవెంట్ అయితే ఇలా జరిగింది. అండ్ మంచి ట్రెడిషనల్ వేలో అండ్ కొంచెం ఒక మెసేజ్ లెర్నింగ్ లాగా. సో ఇట్ వాజ్ ఓవరాల్ ఏ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నేనైతే మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, నాకైతే బాగా నచ్చింది అనమాట. మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు ఇట్లాగా బతుకమ్మ ఆంధ్ర సైడ్. సో యా, అండ్ లాస్ట్లో అయితే ఇట్లాగా ఒక లక్కీ డ్రా లాగా పెట్టారనమాట. లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి పట్టు చీరలు ఇచ్చారు. సో అందరికీ కాదు, అది కొంతమంది అంటే లైక్ డిఫరెంట్ డోనర్స్ ఉంటారు కదా. సో మనీ డొనేట్ చేసిన వాళ్ళ ఈవెంట్కి వాళ్ళకి సపరేట్ ట్యాగ్స్ ఉంటాయి. వాళ్ళల్లో లక్కీ డ్రా తీసి ఇలాగ పట్టు చీరలు అయితే ఇచ్చారు కొంతమందికి, 5 మెంబర్స్కి ఏమో. సో యా, అండ్ ఇక్కడ చూస్తే ఇలా స్టాల్స్ కూడా పెట్టారనమాట. సో జ్యువెలరీవి బట్టల స్టాల్స్ ఇలాగా చూస్తున్నారు కదా. సో ఊరికే ఒకసారి ఫైనల్గా వెళ్ళి ఒక లుక్ అలా వేసి ఏం షాపింగ్ అయితే చేయలేదు, జస్ట్ ఊరికే చూసాను అనమాట ఏమేమి కలెక్షన్ పెట్టారు అని. సో అఫ్కోర్స్ లేడీస్ ఎటైనా వెళ్ళి బట్టలు స్టాల్స్ పెట్టారు అంటే మిస్ అవ్వం కదా చెక్ చేయడం. నేను కూడా అంతే వెళ్ళి ఒకసారి అలా లుక్ వేసేసి వచ్చాను. సో మీకు ఎలా అనిపించింది మా బతుకమ్మ ఈవెంట్ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మా కమ్యూనిటీలో కూడా సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ ఈవెంట్ చేసిందనమాట. అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా చేసింది, ఆ ఫొటోస్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. ఈ పిక్చర్స్ వచ్చి సంధ్య మా కమ్యూనిటీలో హోస్ట్ చేసిన బతుకమ్మ ఈవెంట్వి. సో చూస్తున్నారు కదా అరౌండ్ 40 to 50 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.